ఆముక్తమాల్యదలో రెండు భాగములు ఉన్నాయి మనకు కావలసినటువంటి. అందులో ఒక భాగం వెంటనే మనం చదివి అర్థం చేసుకుంటానికి పనికొచ్చేది, ఆచరించడానికి బహుశా మనం వెంటనే సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది కష్టం. అంటే పతంజలి చెప్పినటువంటి, పెద్దలు చెప్పినటువంటి యోగాభ్యాస మార్గంలో జీవితం సాగవాలనంటే మనం ఉన్నటువంటి ఊరు ఏ విధంగా ఉండాలి అనేది ఒక భాగం ఇచ్చాడు. ఆ పద్ధతే ఇప్పటికి 50-60 సంవత్సరాల కిందటి వరకు ఆసేతు సీతాచలములు, గ్రామములు అనేటువంటివి అలాగే ఉంటూ ఉండేవి. అది పూర్తిగా రూపుమాపేయటం కోసం అని చెప్పి 60 సంవత్సరాల నుంచి రష్యా, అమెరికా దేశాల నుంచి అనుక్షణం ప్రయత్నం జరుగుతూ ఉండి ఈ రోజు వరకు వచ్చింది. దాదాపు 160-65 పాళ్ళు రూపు మర్చిపోయినది. అంటే ఇది వరకు కొన్ని వేల సంవత్సరాల కిందటైతే గ్రీసు, రోము మొదలైన దేశాల్లో కూడా ఇలాంటి సంపత్తి ఉండేది. కొన్ని లక్షల సంవత్సరాల కిందటైతే ఈజిప్టు, క్రీటు, బాబిలోనియా మొదలైనటువంటి దేశాల్లో కూడా ఇలాంటి సంపత్తి, అంటే ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక సంస్కృతి ఉండేది. అంటే మతము అనేటువంటి ఒక స్కాండల్ లేనటువంటి రోజుల్లో మానవ జాతి ఈ శాస్త్రాలను అనుభవించినటువంటి రోజుల్లో. కానీ మానవుడు ఎప్పుడైతే మతం అనేటువంటి దాంట్లోకి, నీచత్వంలోకి దిగజారిపోయినాడో, అంటే మనవాళ్లు ఇంకొకళ్ళు అనేటువంటి దుర్బోధ చేయటానికి సదుపాయంగా పెట్టుకునేది మతం. అంటే మంది నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, విశ్వాసులు, అవిశ్వాసులు, నమ్మిన వాళ్ళు కాఫిర్లు, లేదా నమ్మిన వాళ్ళు పాపులు, నమ్మిన వాళ్ళు అస్పృశ్యులు, ఆర్యులు, మ్లేచ్ఛులు. ఇలాగా అంటే ఇలా పెట్టుకోకుండా ఉండటం కంటే నీచమైన మైండ్కి పెట్టుకుంటాం చాలా సదుపాయంగా ఉంటుంది కనుక ఎప్పుడు ఇలాంటి అట్లాంటియన్ సోల్స్ లాంటివి తప్పనిసరిగా మతాలను అల్లుతూ మానవ జాతిని అపవిత్రం చేస్తూ ఉండటానికి ప్రయత్నం చేస్తాయి. కానీ అప్పుడు ఈ మతాలు లేకుండా అన్ని ఖండాల్లోనూ ఒకే పరిస్థితి ఉన్న రోజుల్లో గ్రామము, వాటి నిర్మాణము మొదలైనటువంటివన్నీ ఒకే మార్గంలో ఉండేవి. అన్ని పోగా ఒక దాదాపు 8-9వ శతాబ్ది వచ్చేటప్పుడు ప్రపంచంలో మిగతా భూఖండాలన్నింటిలోనూ అంతరించిపోయింది. 12వ శతాబ్ది వచ్చేటప్పటికి చిట్ట చివరగా పాపం చాలా అఖండంగా ఉండేది. రెడ్ ఇండియన్స్ అని చెప్పబడేటువంటి అమెరికాలో ఉన్నటువంటి మహానుభావులు, పరమభక్తులు, గరుడవాహన ఆరాధకులు, పెద్ద పెద్ద దేవాలయాలు, అక్కడ వాళ్ళ గరుడు పద్ధతిలో కూర్చుని యోగాభ్యాసం చేయటం, దానికి కావలసినటువంటి యమ నియమాది సాధనలు అన్ని చేసినటువంటి వారు. అట్లాంటి వాళ్ళని దాదాపు ఇప్పుడు పూర్తిగా అంతరింపజేసినది తెల్లజాతి. ఇప్పుడు ఊరికే సెటిల్మెంట్ గ్యాంగ్ లాగా కొన్ని చోట్ల అక్కడి నుంచి కదలటానికి వీలు లేకుండా రెస్ట్రిక్టెడ్ గా కొంతమందిని ఉంచారు. వాళ్ళని కూడా క్రమంగా విచిత్రమైన మార్గాల్లో నశింపచేస్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మిగిలినటువంటిది భారత జాతి. భారత జాతి మీద ఈ రకమైనటువంటి ప్రయత్నం పడటం మొదలుపెట్టినటువంటిది మహమ్మదీయ దండయాత్ర ప్రారంభమైనప్పుడు. మతం అనేటువంటి పేరు అంతకు ముందు మనకు లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు సింధు నది దగ్గర ఉన్నటువంటి మనుష్యులు అని పిలవటానికి హింద్ అనేటువంటి పేరు వాడారు. వీళ్ళు హింద్ అనేటువంటి గుంపు వాళ్ళు అని అంటే మనం కూడా అంగీకరించాం. అంటే ఎదుటివాడు మన మీద గంధం వేస్తున్నా, పేడ వేస్తున్నా కూడా తేడా తెలియలే. అంగీకరించి మనం హిందువులము అనేటువంటి ఒక మతానికి చెందిన వాళ్ళంగా గర్వపట్టం క్రమంగా నేర్చుకున్నాం. గర్వం మిగిలింది. ఆ మతం పుట్టక మునుపు ఈ దేశంలో ఏ పవిత్రమైనటువంటిది అంటే అమెరికా, క్రీటు మొదలైన ఖండాల్లో అన్ని ఖండాల్లో ఏది ఉండేదో ఆ సనాతన ధర్మం క్రమంగా మాకుబడింది. ఇక్కడ కూడా ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు అంటే వేదము, ఉపనిషత్తులు, పురాణములు మొదలైనటువంటి వాటిలలో ఉన్నటువంటి మంచి విషయాలు ఒకటో, రెండో, మూడో ఎవరికైనా తెలిసినా దాని పేరు హిందూ మతం అని వాడు పేరు పెడతాడు తప్ప ధర్మము, సనాతన ధర్మం అని పేరు పెట్టడం అది కాదురానైనా. ఎక్కడైనా హిందూ మతం అని గాని, హిందూ అనే పేరు గాని వేదము, పురాణం, ఇతిహాసం, ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నదా అని అడిగితే తెల్లమొహం వేయటం, అయినప్పటికీ మనం హిందువులం అంటూ ఉంటాం. ఇంతే రెండు మిగులుతాం. ఇది ఎందుకు పనికి వచ్చిందంటే
మిగతా వాళ్ళు మతం అనేటువంటి సంకుచితమైనటువంటి స్వభావంతో క్రమంగా మన దేశానికి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా అలాంటి వాళ్లలోనే అంటే 4 కుక్కల్లో ఇది కూడా ఒక కుక్క అనేటువంటిది తయారు చేసుకున్నాము. అంటే ఎట్లా చెడిపోయింది అనేటువంటిది. దాని వలన వాళ్ళకి కావలసినటువంటి సంస్కారం పొందడానికి కావలసిన బేస్మెంట్ పోయింది. రెండవది ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వటం అనేటువంటి దాంట్లో ఎప్పుడైతే మనకి సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఎడ్యుకేషన్ ని మనం వదులుకున్నాం. మీకు తెలుసుని అనుకుంటాను, విలియం బెంటింక్ అనేటువంటి వాడు ఇక్కడ ఉన్న పునాదులు సర్వనాశనం చేయటం కోసమని పూనుకున్నప్పుడు పాపం రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వాడి పక్కన చేరి బ్రహ్మ సమాజం అనేటువంటిది పెట్టించి ఇది రక్షించడానికి ఉద్ధరించడానికి చాలా ప్రయత్నం చేశాడు. బెంటింక్ ఆయన దెబ్బకి తట్టుకోలేకపోయాడు, కానీ లేకపోతే అప్పుడే పోయి ఉండేది మన భారతదేశంలో. ఇప్పుడు ఎట్లా ఉన్నదో మనకి భారతదేశాన్ని గురించి తెలియటం, మన ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ మన చదువుకున్న వాళ్ళకి కానీ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు కానీ ఇప్పుడు ఎంత తెలిసి ఉందో అప్పుడు అంతే తెలిసి ఉండేది. వాడి దెబ్బ కనుక అప్పుడే తగిలినట్లయితే చూసారా. కానీ ఆ దెబ్బ తగలకుండా వాడు జాగ్రత్తగా కొట్టి ఏం చేశాడు, సంస్కారం అంతా మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా దింపాడు. కానీ పాశ్చాత్యుల చేత బహుమానములు పదవులు రుచి చూపించబడినటువంటి కక్కుర్తి గల భారతీయులు, అంటే డబ్బు కక్కుర్తి భారతీయుడుకున్నట్టుగా ఏ జాతిలో ఏ దేశంలోనూ ఏ శతాబ్దిలోనూ లేదు. మన చరిత్రలో చూడవచ్చు. అంటే డబ్బుకు అమ్ముడుపోయేటువంటి వాళ్లలో బాగా చౌకగా అమ్ముడుపోయేవాడు ఎవడంటే భారతీయుడే. వరల్డ్ మొత్తం మీద కాల్టెక్స్ జనరల్ మేనేజర్స్ లో ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు 20 సంవత్సరాల కిందట. చీపెస్ట్ అన్నిటికంటే తక్కువ బడ్జెట్ ఇండియాలో ఉన్నటువంటి కాల్టెక్స్ సెంటర్. ఏం చేతంటే ఇండియన్ ఈజ్ చీపర్ దాన్ ఏ డాగ్. అండర్ సెల్ చేసుకుంటాంలో వీడి తర్వాతే. అది ఈనాటికి కూడా మనం కాదనలేం. అట్లాంటి పద్ధతిలో ఏమైందంటే అలాంటి వాళ్ళు ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ మొదలైనవి చేసి హేస్టింగ్స్ మొదలైనటువంటి వాళ్ళ టైం వచ్చేటప్పటికి బేసిక్ ఎడ్యుకేషన్ లో మాకు సంస్కృతం అక్కర్లేదని చెప్పి భారతీయులే పోరాడి తీసేయించారు. మీకు తెలుసు అనుకుంటా చరిత్రలో. అంటే భారతీయుల చేతనే తీసేయించేశారు వీళ్ళు ఇలాంటి వాజమ్మముండ కొడుకులని తెలిసి. ఏముంది, వాడు పనికిరాయడం వాడని తెలిస్తే ఎన్నైనా చేస్తారు. దానికి ఏముంది, ఒక అమెరికన్ చేత చేయించండి, ఓ రష్యన్ చేత పళ్ళు వాళ్ళు కొడతారు చెప్పు తీసుకుని. రష్యన్ భాష తీసేయిస్తామంటే వాళ్ళ లాంగ్వేజ్ లో ఒప్పుకుంటాడా? కానీ భారతీయుడు డబ్బుకు కొనదగినటువంటి కుక్కలలో ఒకడని వాళ్ళు గ్రహించి తీసేయించారు. మన వాళ్లే తీసేశారు. చదువుకుంటే హిస్టరీ చదివితే తెలుస్తుంది. తీసేయడం వల్ల ఏమైంది, కమ్యూనికేషన్ పోయింది. అంటే ఆసేతు సీతాచలం ఉండేది ఒక సంస్కారం, ఆ సంస్కారం కటాఫ్ అయిపోయింది. ఎక్కడున్నవాడు అక్కడ దిక్కులేనిటువంటి వాడు అవుటి వాడైపోయాడు. అలాంటప్పుడు ఎవరికి వాడుగా ఉన్నటువంటి చోట ఎడ్యుకేషన్ వేరే బేసిక్ గా స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి కాన్వెంట్ ఎడ్యుకేషన్. దాని మీద కుర్రవాడికి డిగ్రీ కోర్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి వాడికి వచ్చినటువంటిది ఏమిటి, ఏమీ ఉండదు. భారతదేశాన్ని గురించి ఏమీ తెలియటానికి కత్తిరించి పారేస్తాడు కావాలని చెప్పి. అంటే జాతిని నశింపజేయటం. అమెరికాలో రెడ్ ఇండియన్ జాతిని ఎలా నశింపజేశారో ఆ మార్గాలన్నీ స్టెప్స్ అవే ఇక్కడే వేసినాయి 60 సంవత్సరాల్లో. జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి. ఈ లోపల ఏం చేశారు, మ్యానుస్క్రిప్ట్స్ అంటే వ్రాతప్రతులుగా ఉన్నటువంటి అపురూపమైన శాస్త్ర గ్రంథములు మొదలైనటువంటివన్నీ చాలా ఖరీదుకొని, అంటే లైబ్రరీల్లోనూ మ్యూజియంల్లోనూ కూడా భారతీయుడు 25కి 50కి పుస్తకాలు అమ్ముకునేటువంటి దరిద్రుడు ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేడు. సిగరెట్ ప్యాకెట్ ఖరీదిస్తానంటే పుస్తకం ఇచ్చేస్తాడు భారతీయుడు, ప్రపంచంలో ఇంకెక్కడా లేడు అని చెప్పి పాశ్చాత్యులు అంటూ ఉంటే నా చెవులారా నేను విన్నాను, గుండెల్లో పొడుచుకున్నట్టుగా ఉంది. అయినా ఏం చేయలేము. అలా మ్యూజియం క్యూరేటర్స్, లైబ్రేరియన్స్ మ్యానుస్క్రిప్ట్స్ అమ్ముకున్నటువంటివి వేలు ఉన్నాయి. అవి తీసుకెళ్లి సముద్రంలో పారవేసిన వాళ్ళు వెండల్ మూవ్మెంట్ అంటారు. దాన్ని మీరు తెలుసు అనుకుంటా, వెండలిజం అని అంటారు. బ్లెవెట్స్కి రాసినటువంటి ఐసిస్ అన్వీల్డ్ అనే పుస్తకం చదివితే దాని స్టాటిస్టిక్స్ ఏ తేదీ అని ఎక్కడెక్కడ ఎన్ని మ్యానుస్క్రిప్ట్స్ తీసుకెళ్లి సముద్రంలో పారేశారు, తగలబెట్టారు అనేటువంటివన్నీ తెలుస్తాయి. పుస్తకం పేరు ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథం 1885లో రాసినటువంటి గ్రంథం. అంటే 19వ శతాబ్ది చివరిలో. కనుక
అదేమో అటైపోయినాయి. తర్వాత ఉత్తములైనటువంటి మహానుభావులు అరవిందో యోగి, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి రచనలు, పబ్లికేషన్స్, పుస్తకాల షాపులు, బుక్ స్టాల్స్ మొదలైనటువంటి వాటిలలో నిండుగా ఉండేవి. మామూలుగా ఏ దేశంలో ఉన్నాయో ఆ దేశంలో ఉంటాయి, మామూలుగా ఉండేవి. భారతము, భాగవతము, రామాయణము క్రమంగా ఒక్కొక్కటే తీసేయటం. రైల్వే స్టాల్స్ దగ్గర నుంచి బజార్లలో ఉన్నటువంటి స్టాల్స్ దాకా డబ్బిచ్చి మన పబ్లిషర్స్ చేత, బుక్ సెల్లర్స్ చేత చేయిస్తున్నారు. ఇప్పుడు కోపడకండి, పేర్లు కావాలన్నా కూడా ఇస్తాను. ఎవరెవరు అమ్ముడు పోతున్నారో పోయారో పెద్దవాళ్ళు. తత్ఫలితంగా ఈనాడు భారతం గాని, భాగవతం గాని, రామాయణం గాని ఆఫ్ హ్యాండ్ గా బజార్కి వెళ్లి కొనుక్కుందామంటే ఏ ఊళ్ళో అయినా మీకు దొరుకు. ఈ ఊళ్ళో మీరు కొనుక్కొస్తారా అనే డబ్బులు ఇస్తాను. కానీ మనకి అది జరుగుతున్నట్టు కూడా తెలియదు. గొర్రెల కంటే చాలా అన్యాయం అనేటువంటి వాళ్ళం మన దేశం వాళ్ళం. అలాగా విత్డ్రా చేసేసినటువంటి పుస్తకాల తర్వాత మనకేమొచ్చినాయి? విశాలాంధ్ర బుక్ హౌస్లు వచ్చినాయి. తర్వాత అమెరికన్ బుక్ హౌస్లు వచ్చినాయి. దాని తర్వాత ఏం జరిగింది? ఐఏఎస్ మొదలైనటువంటి వాటికి ఒక స్పెషల్ కోర్స్ ప్యాకౌట్ చేశారు. ఆ కోర్సులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ భారతదేశం యొక్క చరిత్ర గాని మొదలైనటువంటివన్నీ కూడా ఎంత అపభ్రంశంగా, భ్రష్టంగా, నానా చండాలంగా ఉంటాయో మీకు తెలియదు. కనుక ఐఏఎస్ పాస్ అయి వచ్చినటువంటి వాడికి ఇండియా మీద చాలా ప్రిమిటివ్, క్రూడ్ అండ్ ఫ్యాంటాస్టిక్ వ్యూస్ ఉంటాయి. చిన్నతనంలో తల్లిదండ్రుల దగ్గర వాడు ఏమన్నా చదువుకున్న వాడైతే తప్ప. అప్పటికని మీరు కదిలించుకోండి మనుషులు. కొన్ని 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లని చెప్పు తీసుకొట్టినట్టు మాట్లాడాల్సి వచ్చింది ఉపన్యాసాల్లో. అప్పుడు దిమ్మ తిరిగినట్టయి ఇవన్నీ ఉన్నాయా అన్నారు. అంటే నువ్వు గుడ్డివాడు అయితే సూర్యోదయం లేకుండా పోదు, జాగ్రత్తగా చదువుకో, ప్లాట్ఫారాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి దిక్కు లేకుండా ఏం లేదు, పిచ్చి వేషాలు వాక్కండి అని చెప్పవలసి వచ్చింది. కానీ ఎంతమంది పట్టించుకుంటాం అలా చెప్పడానికి? చెబితే మనకి రేపు ఏమవుతుందో అనే నపుంసకత్వం మన జాతికి ఉన్నట్లు ఎవరికి లేదు. ఏ జాతి ప్రతివాడికి కన్విక్షన్ ఉంది వైద్య జాతిగా. ఇవన్నీ ఫలితంగా ఇప్పుడు నల్ అండ్ వైడ్లోకి వచ్చింది. కనుక నగర నిర్మాణం దగ్గర నుంచి, పట్టణ నిర్మాణం దగ్గర నుంచి, గ్రామ నిర్మాణం దగ్గర నుంచి గ్రామములు కూడా కంప్లీట్ గా రూపు మార్చిపోయినాయి. గ్రామములోనే పేరుతో ఏమన్నా ఉన్నా చాలా చండాలమైన వాసన కొడుతూ కలుషితములై దుష్టమైనటువంటివై ఆ ఇంట్లో వాడు ఈ ఇంట్లో వాడు మాట్లాడుకోకుండా, ఒకే ఇంట్లో వాడు భార్యాభర్త మాట్లాడుకోవాలంటే పర్మిషన్ రష్యా నుంచో అమెరికా నుంచో రావాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎవడన్నా కాదన్నా అంతే, అవునన్నా అంతే. కానీ ఆసేతు సీతాచలం అదే ధర్మం ఉంటూ ఉండగా తమ తమ ప్రాంతాల్లో నిర్మమంగా, నిరహంకారంగా పరిపాలించినటువంటి వాళ్ళు ప్రభువులు ఉన్నారు. ఏది జనకుడు మొదలు కృష్ణదేవరాయల వరకును, శివాజీ వరకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ మొదలైనటువంటి వాటిలలో హిస్టరీలో రివల్యూషనరీస్ కిందను, రిబెల్స్ కింద చెబుతారు. అంటే గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా రిబెల్ చేసినటువంటి వాడు అని చెబుతారు శివాజీని గురించి. కనుక మోస్ట్ స్కౌండర్లిష్ టైప్ ఆఫ్ హిస్టరీ. చాలా కోట్లు ఖర్చు పెట్టి కేఎం మున్షి అంత వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే 20% ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనుకోండి. కానీ ఆయన 20% అయితే భారతదేశం 200% అవుతుంది. ఆయన 20% కి ఆయన ఇచ్చినటువంటి శ్రీకృష్ణ అనేటువంటి కృష్ణ కథలో ఇచ్చినటువంటి అగ్లీ డిస్టార్షన్స్, నాస్టీ థింగ్స్ ఫాలో. అవి చదువుకున్నటువంటి వాడికి శ్రీకృష్ణుడి మీద 7 తరాల వరకు కూడాను చాలా నీచమైనటువంటి, అపవిత్రమైనటువంటి భావం కలుగుతుంది ఎవరన్నా చదివి ఉంటే. కోపడకంటే విషయం వచ్చింది కానీ చెప్పాను, దాకా కూడా చెప్పవచ్చిన. అంటే ఈ బాధతో ఒక 30-40 సంవత్సరాల్లో కొన్ని లక్షల పుస్తకాలు చదివినటువంటి వాళ్ళలో నేను ఒకని. అంటే చదవకూడని పుస్తకాలు కూడా చదివాం. ఎందుకంటే అందులో ఏం రాశారో తెలియకపోతే మీలాగే వెళ్ళిపోతుంది. ఋగ్వేదంలో ఏమున్నది అని అడిగితే ఏం చెబుతారు? మానవ నాగరికత ఓల్గా నది నుండి క్రమక్రమంగా శతాబ్దుల తరబడి గంగా నదికి వచ్చాను అని చెప్తారు. ఓల్గా సే గంగా రాహుల్ సాంకృత్యానికి 12 లక్షలు ఇచ్చి రాయించారు. ఆ గ్రంథం మీకు తెలుసు అనుకుంటాను.
భారతీయుడు తప్ప ఇంకొక దేశం వాడికి అమ్ముడుపోయే కుక్కలంటూ మానవ జాతిలో లేరంటానికి ఇంతే నిదర్శనం. పేరు ఒక్కటే చెప్పాను, చాలా ఉంది. అంటే ఇప్పుడు మన సమకాలికులలో ఈ 83లో ప్రవేశించినటువంటి వాళ్ళలో కూడా ఉన్నారు. కానీ మనకు కావాల్సింది అటు సైడ్ కాదు, మన సైడ్. అంటే మనం కావలసిన పద్ధతిలో మనం జీవించలేమా? 10 మంది కానివ్వండి, 20 మంది కానివ్వండి, 50 మంది కానివ్వండి, దానికి మనకు కావలసినటువంటి గ్రామం మనం తయారు చేసుకోలేమా? అడవిలోకి 10 కుటుంబాలను వెళ్లి మనం గ్రామం కట్టుకోలేమా? కట్టుకోలేకపోతే చచ్చిపోతున్నాయి, కావలేక బతుకుతూ ఉంటాం కన్నా. అలాంటిది మనకి ప్రశ్న ఏనాడైనా వస్తే ఇది భారతీయత అనేది కృషించి అప్పుడు మనకి సమాధానంగా రావటానికి మనని పరిపాలించినటువంటి రాజర్షులు అయినటువంటి మహానుభావులు జనకుడు మొదలు లెక్క చెబితే కృష్ణదేవరాయల దాకా వస్తారు. ఏమి తక్కువ తిన్నవాళ్ళు కాదు, వాళ్ళకి తెలిసిన విషయం ఉంటే. కానీ కేవలం విషయం తెలిసిన వాళ్ళైతే మనలాగే ఉండిపోయేవాళ్ళు. తెలిసిన విషయం తెలిసినట్టు ఆచరణ స్వరూపంగా దేశం మీద ధర్మం సంస్థాపన చేసినటువంటి పరమ పవిత్ర మూర్తులు, ఆచార్య పురుషులు. కానీ అది తెలుసుకుంటానికి కూడా మనకి చేర్చట్లేదు. అలాంటి కృష్ణదేవరాయలు గ్రామ నిర్మాణాన్ని గురించి, యోగాభ్యాసం చేసే కుటుంబాలు వాస్తవ్యత కావలసిన గ్రామ నిర్మాణాన్ని గురించి లోపల వెనక పెట్టుకుంటూ పైన ఒక గ్రామాన్ని వర్ణనం చేసుకుంటూ ఇచ్చాడు. కొన్ని టిప్స్ అక్కడ స్ట్రోక్స్ మాత్రం మీకు చూపించి ఆ ఊళ్ళో యోగాభ్యాసం చేసేటువంటి వాడు ఎలా జీవితం ప్రారంభించాడో చూపిస్తాను. ఆ పైన కృష్ణదేవరాయల్లో మనం చదువుకోవాల్సినటువంటి భాగం ఇప్పుడు మనకు బుర్రకెక్కదు. అంటే ఇద్దరి మధ్య యోగాభ్యాసంలో జరిగినటువంటి సంవాదం ఇస్తాడు. ఖాండిక్యుడు, కేశిధ్వజుడు అని చెప్పి ఇద్దరు రాజులు. ఆ రాజులలో ఒక రాజు ఇంకొక రాజుని యుద్ధంలో జయించి అవమానించి పారద్రోలుతాడు. పారద్రోలిన తర్వాత ఈ జయించినటువంటి రాజు ఒక యజ్ఞం చేస్తుంది. యజ్ఞంలో విఘ్నం వస్తుంది, యజ్ఞ పశువుని పులి చంపుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని పురోహితులను అడిగితే వాళ్ళు చెబుతారు, మహానుభావ ఈ ధర్మసంధి ఏం తెలుస్తారంటే, నువ్వు ఓడించి పంపేసినటువంటి ఆ ఖాండిక్యుడు దగ్గర కేశిధ్వజుడు తప్ప ఇంకెవరు చెప్పలేరు, వారిని రావించి పిలిపించి చెప్పించండి అంటారు. అంటే అప్పుడు ఆ రాజు అంటాడు, వారిని మనం విషయం తెలుసుకునేందుకు అడగాలన్నప్పుడు వాళ్ళని మనం ఇక్కడ పిలిపించి చెప్పించడం తప్పు కాదా అంటే వాళ్ళు అంటారు, ప్రభు తమరు జయించిన వారు జయించబడిన వారును ఇది రాజమర్యాద, తమరు ఇక్కడికి వెళ్ళకూడదు, వారిని ఇక్కడికి రప్పించాలి. అంటే ఇప్పుడు మనం వెడుతుంది రాజకీయ విషయానికి కాదు, గురువు దగ్గరికి శిష్యుడిగా వెడుతున్నాను, కావలిస్తే మీరు నాతో రండి, నేను వెడుతున్నాను బయలుదేరి వెళ్తాడు. వెళ్లి చాలా దూరాన్న రథం దిగి పాదచారి అయ్యి నడిచి వెళ్తాడు. వెళ్లి నిన్ను ఆశ్రయించాను ఈ సందేహానికి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం యోగ విద్యలో ఉన్న పరమ రహస్యాలను గురించి మనకు తెలియజేస్తుంది. యోగ విద్య, వేదాంత విద్య రెండింటిని గురించి. అది ఇప్పుడు మనం రెడీగా లేం. అంచేత ఈ కృష్ణదేవరాయలు ఈ యోగాభ్యాసానికి కావలసిన గ్రామం ఎలా ఉంటుందో చెప్పి, ఆ గ్రామంలో విష్ణుచిత్తుడు అనేటువంటి ఆయన యోగ జీవితం ఎలా ప్రారంభిస్తున్నాడో దాని గురించి చెప్పుకునేటువంటిది చెప్పిన తర్వాత మనకి ఈ మధ్యన మళ్లీ కృష్ణదేవరాయలు గారు రెండో ఘట్టం చదువుకునే లోపల పింగళ సూరన్న గారు రాసినటువంటి అష్టాంగ యోగమును గూర్చినటువంటి ఆయన రాసిన కళాపూర్ణోదయం కావ్యంలో గ్రంథం ఉన్నది. చిన్న గ్రంథం ఉన్నట్లు కూడా ఈ పండితులకి వాళ్ళకి తెలియదు, ఎంఏలు పిహెచ్డీలకి తెలియదు. అది చదువుకుంటాం, సులువుగా సులభంగా ఉంటుంది. మన పతంజలి యోగ సూత్రంతో అడుగడుగునా మనం పోల్చుకుంటూ వెడుతూ ఉంటాం. కొద్దిగా వివరణములు కొంచెం అటు కొంచెం ఇటు కలుపుకుంటూ వెడుతూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత కృష్ణదేవరాయలు చెప్పినటువంటి ఖాండిక్య కేశిధ్వజ సంవాదానికి మనం పనికొస్తుంది. ఇది మనం వేసుకున్న ప్రణాళిక. ఈ రెండు అయిన తర్వాత షట్చక్రాలకు సంబంధించినటువంటి దాంట్లో పెద్దలు చెప్పినటువంటి దాంట్లో అన్నిటికంటే మొట్టమొదటి చెప్పింది శరీరాన్ని రథం కింద చేసి దానికి 6 చక్రాలు ఉన్నాయి అని చెప్పి పురాణంలో లలితోపాఖ్యానము అనేటువంటి గ్రంథం ఉంది. ఆ చక్రాలతో ఉన్నటువంటి రథం మీద శక్తి అనబడేటువంటి అమ్మవారు ఎక్కి వెళ్లి రాక్షసుల్ని సంహారం చేస్తుంది, ఆసుర శక్తుల్ని. అక్కడ వర్ణించినటువంటి వర్ణనలు ఉన్నాయి.
గేయ చక్రము, కిరి చక్రము మొదలైనటువంటి చక్రాలతో, ఇవన్నీ కూడా ఊరికే మంత్రాల స్వరూపంలో లలితా సహస్రనామంలో ఉన్నాయి. అక్కడ అది దీని తర్వాత మూడవది అందులో చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనం పెడుతున్న ప్రణాళిక. కనుక ఈ కృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి విల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణుచిత్తుడు ఎలా ఉంటున్నాడో, ఎప్పటికైనా యోగాభ్యాసానికి పనికొచ్చే గ్రామంలో మనం ఉండాలంటే ఆ గ్రామం వాతావరణం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్పుకున్నాం. లలితోద్యాన పరంపరా పికశుకాలాప ప్రతిధ్వానముల్ వలభీ నీలహరిన్మణి పికశుక స్వాన భ్రమన్ బొన్ప మిన్నులతో రాయు సువర్ణ సౌధములనెందు చూడ చెన్నుంది శ్రీ విలిపుత్తూరు చెలంగు పాండ్య నగరోర్వీరత్న సీమంతమై. పాండ్య దేశం దక్షిణ దేశం ఉన్నది, మనం అరవ దేశం అంటాం. ఇప్పటికి కూడా అక్కడ నిష్ట ఉన్నటువంటి వాళ్ళు మనం వాళ్ళ ముందు దమిడికి పనికిరాం. అక్కడ వేదం చదివేటువంటి వాళ్ళు ద్రవిడుల దగ్గరికి వెళితే మనం దమిడికి పనికిరాం. అక్కడ ఆచారకాండ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, అంటే మన తెలుగు వాళ్ళం ఎవడి ముందు దేనికి దమిడికి పనికిరాము. వాడు చేసేది కాస్త వీడు చేసేది కాస్త వీడు అయ్యరు గూడకట్టు మనకు అక్కరయ్యే గుజరాత్ టోపితో నెయ్య ముగ్గురు పనేయవలేదు తెలుగు వాడి లక్షణం. తుమ్మల సీతారాం వస్తుంది మన చిన్నప్పుడు రాశారు. తెలుగు వాడు ఎట్లా ఉంటాడంటే అయ్యరు గూడకట్టు మనకు కావాలి కదా అన్నాడు. ఇదిగో కనిపిస్తుంది. తర్వాత గుజరాత్ టోపి కావాలి కదా. ఇందులో ఏదో ఒక మార్గం అవలంబించినా బాగానే ఉంటుంది. జోకర్ లాగా ఉంటాడు. ఇంకా తనది అంటూ ఒక పాలసీ లేదు, ప్రొసీజర్ లేదు. ఇది తెలుగు. కనుక ఇక్కడ చెప్పింది ఏంటంటే, పెద్ద మేడలు ఉన్నటువంటి చోట చూస్తే చుట్టూ చెట్లుంటాయి. ఇంటికి ఇంటికి మధ్య చెట్లు తోట లేకుండా ఇంటిపైన ఇల్లు కట్టలేదు అన్నాడు ఆవిడ. ఉంటే ఆ చెట్ల మీద పికచుక స్వానం, పక్షులు పిట్టలు తిరుగుతూ ఉంటాయి, శబ్దాలు చేస్తూ ఉంటే అవి ఆ కోట మధ్య ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది చూడండి, ఆ ఇంటి సూర్యులలో ప్రతిధ్వని చేస్తూ ఈ సూర్యులలోంచి వస్తున్నట్టుగా ఉన్నాయి ఆ పిట్టల కూతలు, చిలుకల కోకిలల కూతలు. బయట చెట్లలో ఉద్యానవనంలో వస్తున్నటువంటి కూతలు ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఈ ఇళ్ల సూర్యుల మీద బొమ్మలు చేసి పెట్టారట. చిలకల బొమ్మలను కోకిలల బొమ్మలు. ఈ వరుస్తున్నాయా అనే భ్రాంతి అప్పుడప్పుడు గంభాలను చూసి కలుగుతుంది. అలాంటి ఇళ్లతో ఉన్నటువంటి ఒక ఊరు ఉన్నది. దాన్ని విల్లిపుత్తూరు అంటారు. విల్లిపుత్తూరు అంటే విల్లి అంటే విల్లు, ధన్వి నగరము అని పేరు. పుత్తూరు అంటే భూతపురి. హనస్సు భూతము అనేటువంటి రెండు పేర్లు కలిసినటువంటి ఊరిని విల్లిపుత్తూరు అంటారు. ఆ ఊరు అట్లా ఉంటూ ఉంటే ఆ ఊళ్ళో రోజు పొద్దున్నే లేచేటి దృశ్యాలు ఎలా ఉంటాయి. శయ పూజంబుజముల్ ఘటింతడబడన్ సందోయి లేకవునుపై దయదప్పన్ పసపాడి పాగడపు పాదం బొప్ప శంగల్వడిగ్గియని రచ్యుత మజ్జనార్థము కఠిన్ కీలించి దివ్య ప్రబంధ యుగాస్యల్ ద్రవిడంగనల్ నడతురుద్యానం కులోత్రోబలన్. ఇంటికి ఉద్యానానికి అవతల దొడ్లో తామర పువ్వులు కలవ పువ్వులు వేసినటువంటి చిన్న దొరువులు పెంచుకుంటారట కోనేళ్లు. అక్కడికి వెళ్లి సూర్యోదయం అవుతూ ఉండగా స్నానం చేసి బిందెతో నీళ్లు ముంచుకొని చేతిలో తామర పువ్వులు రెండో మూడో పూజ కోసం అని చెప్పి పట్టుకుని బయలుదేరి స్నానం చేసి తిరిగి వస్తున్నటువంటి ఆ కుటుంబ స్త్రీలు నోట్ల వెంట దివ్య ప్రబంధ యుగాస్యలు. దివ్య ప్రబంధం అంటే భక్తులు చేసినటువంటి స్తోత్రములు. ఆ స్తోత్రములు చేసుకుంటూ స్నానం చేసి ఇండ్లలోకి ఆ పైన ఇలా అల్లుకుని ఉంటాయట చెట్ల మీద పువ్వుల తీగలు. వాటి లోపల నుంచి నడిచి వస్తూ ఉంటారు. ఇవి వినిపిస్తూ ఉంటాయి తెల్లారేటప్పుడు. అంటే మాపోటి యూనివర్సిటీ సరుకు పాఠాలు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఇది పురవర్ణనం అనే హెడ్డింగ్ పెడతారు. పురవర్ణనం కాదు, లోపల చాలా ఉంది. యూనివర్సిటీ సరుకు అందేటువంటి గ్రంథాలు కాదు.
ఇంకా కొంతమంది స్నానం చేస్తే ద్రవిడ కుటుంబినుల్ పసపురాచిన రత్నపు తాపతి నింద అంబుబు తెరవారగా నిదురపోయి గరుత్తటి పసవారినన్ పవన సరోమరాళములు ధర్మమయచ్చద గుచ్చ విస్ఫుర దివిజధుని మరాళ విదతి భ్రమభూంతు పురిన్ భ్రమించుతున్. వీళ్ళు స్నానం చేయటానికి వెళ్ళేటికి ఒక్కో చోట ఆ దొరువుల దగ్గర రాళ్లు ఉంటాయి. ఏదో స్నానం చేసి గుడ్డలు విడిచి పెట్టుకుని వెళ్ళిపో. ఆ రాళ్ల మీద అక్కడ తెల్లని పిట్టలు సంస్థలు పడుకుని నిద్రపోతూ ఉంటాయి. వీళ్ళ పైన పసుపు రాసుకుని మొహానికి స్నానం చేసేస్తే ఈ పసుపు ఆ నీళ్లలో స్నానం చేస్తూ ఉంటే వచ్చి ఆ రాళ్ల మీద ఎదగలా కొట్టుకుని వీటి రెక్కల మీద తమాషగా అంటుకుంటుంది. ఈ పిట్టలు రెక్కల మీద తెల్లగా ఉన్నటువంటి పిట్టలు రెక్కల మీద అంటుకుంటుంది. సరే తెల్లారాక లేచి బయలుదేరి ఎగురుతూ ఉంటే పిట్టలు ఏమో తెల్లగా ఉంటాయట, రెక్క ఈకలు అక్కడక్కడ బంగారు రంగులు ఉండి గమ్మతుగా కొత్త పిట్టలు ఏమిటి అన్నట్టుగా ఉంటాయట కొత్త వాళ్ళు వస్తే. ఇంకా కొన్ని చోట్ల ఊరు కొంచెం దాటి బయటకు వెళితే పొలాల దగ్గర కుప్పలు వేస్తారు. సంక్రాంతి పండుగ ముందు ఆ కుప్పల దగ్గర కుప్ప కావాలి అని చెప్పి ఉంటారు. కొంతమంది పిల్లల్ని పెడతారు, చిన్న చిన్న పిల్లల్ని నిద్రపోకుండా కుప్ప కావాలి ఉంటారు. ఆడపిల్లల్ని పెడితే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తెల్లవారుసాము దాకాను నిద్రపోకుండా. ఎవడో నైట్ వాచర్ని పెడితే వాడు ఎక్కడో తొంగుంటాడు. మనకు తెలుసు కదా నైట్ వాచర్ అంటే ఉద్యోగం ఇప్పించడం కోసం తప్ప, కానీ వీళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారట. అక్కడ తిరుగుతూ ఉంటే తెల్లవారుసాము ఇంకా చీకటిగా ఉంటుంది. ఉంటే చాలా పక్షట వృక్షి బాతువులు కేదారంపు పుల్యాంతరస్థలి నిద్రింపగా కొన్ని బాతులు, తెల్లటి బాతులు రెక్కలోకి తలకాయ ఇలా పెట్టుకుని పడుకుని నిద్రపోతాయి. చలికాలం కాదు, సంక్రాంతి ముందు కాదు. శ్రీహర్షుడు ఇలాంటి భావన పుటం వేసినా ఎక్కడా చేయలేదు. ఏది కృష్ణదేవరాయల శ్రీహర్షుడు అన్నారు. శ్రీహర్షుడు చేసినటువంటి భావనలన్నీ కూడా వేరు. అంటే ఒకటి ఈ పద్యానికి సరిపోయింది శ్రీహర్షుడు మొత్తం కావ్యంలో మీరు తూకం వేస్తే ప్రపంచం అంతా వెతికినా క్రిటిక్స్ తెచ్చిపెట్టినా దొరకదు. అట్లాంటి పద్యాలు చాలా వందలు ఉన్నాయి ఇందులో. మన శేషగిరిరావు గారు నిన్న శ్రీహర్షుడా కృష్ణదేవరాయల్లో అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు అన్నారు. ఎందుకని చాలా పక్షట వృక్షి బాటు అంటే అది చలికాలం కనుక తలకాయ రెక్కలో పెట్టుకుని పడుకుంటాయి అనేటువంటి పద్ధతి రచన హంసల మీద దాదాపు 25-30 పద్యాలు ఎడాపెడా వాయించి చెప్పాడు. కానీ శ్రీహర్షుడు ఈ మాత్రం స్వభావోక్తి అని వాసన వేయలేదు. అలా పడుకుని ఉంటాయిటండి సంవత్సరం. పడుకుని ఉంటే సూచి ఆరకు ఋషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాకులన్ సవి తదావాసంబు జర్పంగా రేవుల డిగ్గన్. వాళ్ళు రాత్రిపూట ఈ ఊళ్ళో కాపలు తిరుగుతూ ఉంటారు వేరే కొంతమంది దొంగతనాలు జరగకుండా. వాళ్ళు ఏం చేస్తారట, ఈ తెల్లవారుసామున ఇంకా మసుగ్గానే ఉంది, వెలుగు రాలేదు. ఈ తలకాయ రెక్కలో పెట్టుకు పడుకున్నటువంటి ఆ బాతును చూసి పాపం ఎవరో పంతులు గారో శాస్త్రులు గారో ఆచార్యులు గారో స్నానం చేయడానికి వచ్చి ఆయన పంచె పిడుచుకుని రాతి మీద పెట్టి మరిచిపోయి విడిపోయినాడు అని అనుకుంటారట వాళ్ళు. అనుకుని ఎవరితో కనుక్కుని వాళ్ళ దగ్గరికి చేరుద్దామని చెప్పి మెల్లిగా జీలమండలోతు ఆ నీళ్లలోకి వీడు దిగంగానే అది లేచి పరిగెడతాయిట. కానీ నవ్వును శాలిగోప్యౌఘములు ఆ పక్కన పొలాల్లో కుప్ప కావలిగా ఉన్నటువంటి ఆడపిల్లలు 25-30 మంది గలగలగా నవ్వుతారట చూసి. ఇట్లా వర్ణించుకుంటూ వెళ్ళి మనకు కావాల్సినటువంటిదే మనం తీసుకుందాం.